తెలిసినటువంటి విషయమే. తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ జరగడం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఏఐసిసి వారి ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. విలేజ్ స్థాయి నుండి మండల స్థాయి నుండి లీడర్స్ అందరినీ కూడా ఎల్బీ స్టేడియంకి పిలవడం, కార్యాచరణ పైన ఏఐసిసి మల్లికార్జున ఖార్గే గారు, అయితే ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ గారు సలహాలు సూచనల మేరకు ఈరోజు కార్యకర్తలకి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్స్లో ఏ రకంగా పార్టీ కార్యక్రమాలు చేయాలి, ఏ రకంగా ఘన విజయం సాధించాలనే ఉద్దేశంలో ఎల్బీ స్టేడియంలో పెట్టినటువంటి బహిరంగ సభకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి మరి వివేకన్న మంత్రివారు వివేకన్నని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. వివేకన్న ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ బూత్ స్థాయి కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ అందరూ కూడా దాదాపు పెద్ద సంఖ్యలో దాదాపు 2,000 మంది పైన అందరూ కూడా కార్ ర్యాలీ రూపంలో ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ చేయడానికి పాల్గొనడానికి అందరం కూడా యూసఫ్గూడ నుండి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి బయలుదేరడం జరుగుతుంది. మీ దోస్తులు